75 సంవత్సరాల్లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలుగు రాష్ట్రాలు 56లో పెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాలకి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎన్టీఆర్ గారు జస్ట్ 7 years ముఖ్యమంత్రిగా చేశారు. అది కూడా 30 ఏళ్ళు దాటేస్తుంది. అయినా ఇప్పుడు దాకా ఆయన పెట్టిన పాలసీలు ప్రతి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందంటే ఆయన సమాజం మీద చేసిన ఇంపాక్ట్కి అదే పెద్ద ఎగ్జాంపుల్. అండ్ మామూలుగా ఇప్పుడు నేను ప్రత్యక్షంగా రాజకీయాలు 5 ఏళ్ళ నుంచి చూస్తాను కాబట్టి 2-3 విషయాలు చాలా స్పష్టంగా నాకు కనపడుతున్నాయి. ఒకటి, ఎన్టీఆర్ గారి పవర్ అంతా నా దగ్గరే ఉండాలని ఎప్పుడూ స్వార్థం పడలేదు. అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం. ప్రత్యేకంగా 83లో ఆయన చాలామంది ఫస్ట్ టైమర్స్కి బీసీల నుంచి ఎస్సీల నుంచి ప్లాట్ఫామ్ ఇచ్చి టికెట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు దాకా రాజకీయాల్లో నడిచి పార్టీకి ఒక స్తంభాల్లాగా నిలిచారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలోనే మీకు ఇవాళ యాక్టివ్గా బండారు సత్యనారాయణ గారు, ఆయన పాత్రుడు గారు, అండ్ ఇక్కడ మా పల్లా శ్రీనివాస్ గారు ఫాదర్ పల్లా సింహాచలం గారు ఎన్నో ఏళ్ళ కోసం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వచ్చి వాళ్ళ కులాలకే కాకుండా ఈ ప్రాంతానికి ఒక నాయకత్వం వాళ్ళు వహించారు. అట్లాంటి నిజాయితీగా అందరినీ మనం అప్లిఫ్ట్ చేద్దాము, ప్రతి కమ్యూనిటీకి ఒక లీడర్షిప్ డెవలప్ చేద్దాం అనేది ఇవాళ తూతూ మంత్రంగా రాజకీయాల్లో చేస్తున్నారు తప్ప నిజంగా ఎవరిని ఎలివేట్ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. రెండు ఏంటి అంటే, ఒకసారి పవర్లో వచ్చిన తర్వాత సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ స్వార్థం కోసం అన్నా చేసుకుంటారు, మంచి చేస్తారు, కానీ మరీ ఎక్కువ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే ఓడిపోతాం ఏమో అన్న భయంతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గారు మీరు చూస్తే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా సమాజానికి ఏం మంచిది అని ఆలోచించి వాళ్ళు తీసేశారు. ఇంకా మంచి యువత రావాలి, ఎన్టీఆర్ గారు లాంటి గొప్ప లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెర మీద ఆయన నటనని చూసి ప్రజలు మెచ్చుకోవడం ఒకటే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనను చూసి కూడా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పాలన మెచ్చుకున్నటువంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. బీసీలకు పెద్దపీట వేశారన్నా, బీసీలకు ఇవాళ రాజ్యాధికారం రావాలనేటువంటి దిశగా ఏదైతే రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించాలంటే అది కేవలం ఎన్టీఆర్ గారు వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి ఇవాళ పెద్దపీట వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నతమైన వ్యక్తి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా రేపు రాష్ట్రంలో పరిపాలించడానికి ఆయన స్ఫూర్తితో ముందరకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సైకో పాలనని, ఈ యొక్క జగన్ నిరంకుశ పాలనని వెంటనే మనం తెరదించి వీళ్ళని సాగనపెట్టే రోజులు ఆసన్నమని చెప్పి ఘనమైన నివాళులు ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు కల్పిస్తూ జనసేన పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది.